మెసేజ్ అంతకంటే పెద్దది. మెసేజ్ ఏమిటంటే మనిషికి నేచర్కి ఉన్నటువంటి సంబంధం, మనిషికి నేచర్కి ఉన్నటువంటి ఘర్షణ, అలాగే ముసలివాడు పిల్లవాడు వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఫ్రెండ్షిప్ రిలేషన్, అలాగే వైఫల్యం చెందిన ప్రతివాడిని కూడా పనికిరాని వాడు కానీ తీసి కొట్టి పారేయకూడదు. అతను కొన్ని అపజయాలు చవి చూడవచ్చు కానీ అతను పరాజితుడు కాదు. లోపల ఆ పట్టుదల, ఆ దీక్ష, ఆ కాంక్ష, ఆ పోరాడే శక్తి, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో అవన్నీ ఉంటే తప్పనిసరిగా వాడు జయిస్తాడు. ఇట్లాంటివి అనేక సందేశాలన్నీ ఉన్నాయండి ఈ నవల్లో. అన్ని సందేశాల కంటే ముఖ్యమైనది ఏమిటంటే నువ్వు చదువులో అపజయం ఎదురైందా, ఉద్యోగ అన్వేషణలో అపజయం ఎదురైందా, లేదా నీకు అలవికాని రోగాలు ఏమైనా నిన్ను బాధిస్తున్నాయా, నీ ఆత్మీయుల దూరం అయితే నువ్వు దుఃఖంలో బాధపడుతున్నావా, ఇలాగ జీవితంలో అనేక సంఘర్షణలతో మనిషి సతమతమైపోతాడు. కానీ నువ్వు ఎప్పుడూ కూడా పట్టు వదలవద్దు, పట్టు విడవద్దు. ముసలివాడైన శాంటియాగో ద్వారా ఎర్నెస్ట్ హెమింగ్వే చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఈ మానవ జాతికి. అందుకనే నేను చెప్పాను, ఈ నవలను మీరు తప్పనిసరిగా తెప్పించుకొని ఒకసారి చదివి మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకుంటే అస్త్రశస్త్రాలతో మీరు అక్కడ కనిపిస్తారు. దేనికి? మరో దేశంతో యుద్ధం చేయడానికి కాదు, మీ బాధలతో, మీ దుఃఖాలతో, మీ కోరికలతో, మీకు అందని, మీకు చేజిక్కని మీ స్వప్నాలతో దేంతో ఏ విధంగా ఫైట్ చేయాలి, ఎలా చేయాలి, ఎంత పోరాట స్ఫూర్తి కావాలి, అవన్నీ కూడా మీలో వచ్చేస్తాయి. మీ పిరికితనం ముందు దూరం అయిపోతుందండి. మీలో ఉన్నటువంటి పిరికితనం తప్పనిసరిగా దూరం అయిపోతుంది. అది ఈ గొప్ప చిన్న నవల. ఎందుకు మరి నోబెల్ ప్రైజ్ వచ్చిందంటే అందుకే వచ్చింది. అంటే ఈ నవల రాసే విధానము, నవలలో ఉన్నటువంటి వాక్య నిర్మాణము, ఆ శిల్పము, అదంతా మీరు చదివి ఎంజాయ్ చేయగలుగుతారు. చెప్పింది సింపుల్గా చిన్న స్టోరీ అంతే కదా నేను చెప్పింది. ఇప్పుడు మీకు నేను ఈ ట్రాన్స్లేషన్ ఎవరు చేశారనేటువంటి చెప్తాను. ఎందుకంటే మీరు